హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజాని. ఈరోజు మేము చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. ఎలా చేస్తానో చూడండి. వినాయక నిమజ్జనం తర్వాత ఫస్ట్ టైం అండి నాన్ వెజ్ తింటున్నాము, అందుకే స్పెషల్గా చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. నేను దీనికి 1/2 కేజీ చికెన్ అయితే బోన్లెస్ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నానండి. మేము ఎలా చేసుకుంటామో చూడండి. ఇది 1/2 కేజీ చికెన్ అండి, బోన్లెస్ అండి. దీంట్లో ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో అవన్నీ వేస్తాను చూడండి. నేను దీంట్లో 1 చెంచా కారం వేసుకున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక చెంచా కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. 1 చెంచా ధనియా పౌడరు, 1/2 చెంచా గరం మసాలా, 1 చెంచా అల్లం పేస్టు, 1 చెంచా ఉప్పు వేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి, తక్కువ ఉంటే నేను మళ్ళీ వేసుకుంటాను. ఇదంతా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలకు పట్టిస్తున్నాను. ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా పట్టించానండి. ఇలా కలపడం వలన ముక్కలు, ఉప్పు అన్నీ, కారము అన్నీ పట్టుకొని చికెన్ పకోడీ చాలా టేస్ట్ ఉంటుందండి. 2 చెంచాల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేయడం వలన అంత సమానంగా అన్ని సమపాలలో పడతాయండి ముక్కలకి. చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది ఓన్లీ ఆప్షన్ మట్టుకే అండి. నేను వీడియో కోసమనే కలర్ఫుల్గా కనిపించాలని వేసుకున్నాను, అది ఆప్షన్ మట్టుకే. 5, 6 పచ్చిమిర్చి ముక్కలండి, 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. 1 సగం చెక్క నిమ్మకాయ వేసుకున్నానండి. అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. దీంట్లో 1 చెంచా శనగపిండి వేసుకున్నాను, 1 చెంచా బియ్యం పిండి వేసుకున్నాను, 2 చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుందామండి. అంత బాగా చాలా సేపు కలపాలండి. ఇది అంత ముక్కలకి మొత్తం సమానంగా పట్టాలి కాబట్టి అవసరమైతే ఒక సగం గ్లాసు కొంచెం వాటర్ కూడా వేసుకొని తడి చేసుకుంటూ కలుపుకోవచ్చండి. ఇలా మొత్తం ముక్కలకు పట్టించి నేను మట్టుకు 2 గంటలు నానబెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవసరం అనుకుంటే అరగంట నానబెట్టి కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. కాకపోతే నేను దీన్ని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టానండి. 2 గంటల సేపు నానింది. దాని వలన చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ పకోడీ. దానికి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఎక్కువగా తీసుకోవద్దండి, ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఇలా విడివిడిగా చిన్న చిన్న ముక్కలు విడివిడిగా వేసుకుంటున్నాను. దూరం దూరం వేసుకోవాలి, ఎందుకంటే దాని కోటింగ్ అంతా పోతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. అటు ఇటు తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. దాని వలన చికెన్ పకోడీ లోపల బాగా ఉడుకుతుందండి. ఈ చికెన్ పకోడీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు నా వీడియో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చూడండి ఎలా అయిపోయిందో, ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. బోన్తో కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. నేను అది కూడా ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. బోన్లెస్ కంటే బోన్తో ఉన్న చికెన్ పకోడీ చాలా బాగుంటుందండి.
ఆయిల్ కూడా కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకున్న టైం ఎక్కువ పట్టినా పర్వాలేదండి. మళ్ళీ ఎందుకంటే ఇది చికెన్ చేసింది కాబట్టి ఆయిల్ మళ్ళీ వేరే దానికి వాడడానికి మనకు పనికిరాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేస్ట్ చేయకుండా కొంచెం ఆయిల్ వేసే డీప్ ఫ్రై చేసుకోండి. ఈ పకోడీ అచ్చం బయట దొరికే పకోడీ లాగానే అంత టేస్ట్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చికెన్ పకోడీ. ఈ వీడియో అయిపోయే టైంకి అమ్ములు పడుకుందండి. అందుకే మా గుండుగాడు వచ్చాడు. వీడు టేస్ట్ చేస్తాడు ఇప్పుడు చికెన్ పకోడీ ఎలా ఉందో. బాగుందంట అండి చికెన్ పకోడీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుద్దామండి. బాయ్.